ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం జరిగింది. సో కేటీఆర్ మాట్లాడుతూ ఇది తెలంగాణ భవన్ కాదు, తెలంగాణ జనతా గ్యారేజీ, పబ్లిక్ సమస్యలు ఉన్నా కూడా మేము వింటాము, పరిష్కరిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సో నిజంగా నిన్నటి దీక్షా దివాస్ ఘనంగా జరిగిందంటారా? బ్రదరు, తెలంగాణ ఏర్పడ్డ రోజుకెళ్ళి తెలంగాణ ప్రజలు దగా పడుతూనే ఉన్నారు. ఓకే, ఇవాళకి అది కొనసాగుతుంది బ్రదర్. నీకు సింపుల్ చెప్తా. రజాకర్ పాలన, ఈయన నిజాం, ఇక్కడ ఎవరుండే కేసీఆర్, ఈడ రేవంత్ రెడ్డి, ఈడ నిజాం. అంటే ఈ 3 వర్గాలు ఉండే. వీళ్ళు నిజాం క్లబ్బు, పబ్లిక్ స్కూల్లో వీళ్ళ పిల్లలు చదివేది ఆ కాలంకి వెళ్ళి. ఈడ నిజాం ఏం చేసిండు, విద్యకు వైద్యకు పెద్దపీట వేసిండు. అందులో భాగంగా నీకు ఉస్మానియా దవాఖాన వచ్చింది, నీమ్స్ హాస్పిటల్ వచ్చింది, క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, నీలోఫర్ పిల్లల హాస్పిటల్ వచ్చింది. ఓకేనా? ఇవి అన్ని జిల్లాలలో కూడా హెడ్ క్వార్టర్లలో కూడా వచ్చింది. నెంబర్ 1. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, నిజాం కాలేజ్ వచ్చింది, వరంగల్ పంచతంత్ర కాలేజ్ వచ్చింది, వరంగల్ మహబూబియా కాలేజ్ వచ్చింది. ఇట్లా చాలా కళాశాలలు వచ్చింది. అంటే విద్యకు వైద్యకు పెత్తనం ఇచ్చిందంటే హీత్ లీడర్ నిజాం. ఓకేనా? సరే, ఇప్పుడు మరి వీళ్ళని ఎవరు చెప్తా. ఈయన పక్కన అటెండర్లు, కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళను రేవంత్ రెడ్డి మెయింటైన్ చేసేటోడు, కేసీఆర్ మెయింటైన్ చేసేటోడు. వీళ్ళతో ఏం చేసినా పలానా చాకలైనమ్మా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి ఈ రజాకాల మెయింటైన్ చేసి కొట్టిపించేది కింద పోలీసులతో. అర్థమైందా? ఆ రోజు వీళ్ళ దాష్టికమే. ఈరోజు 2014లో నిజాం ప్లేస్లో కేసీఆర్ వచ్చిండు. వచ్చి కాళేశ్వరం పేరు మీద భూములు గుంజుకున్నారు. నేరెళ్ళ తెగబడితే ఎగబడ కొట్టించిండు. లాకప్ డెత్తులే, మరియమ్మ లాంటి లాకప్ డెత్తులు జరిగినాయి. వాస్తవం బ్రదర్. ఈరోజు ఆపోజిషన్ ఉందంటే ఎవరు ఎస్పైర్ కాదు. అలా చట్టం ముందు అందరు వాస్తవాలు మాట్లాడాలి. అర్థమైందా? జరిగినాయి. అక్కడికి వెళ్ళి 2016 పేపర్ లీకు, 2029 పేపర్ లీకు, అప్పులు. మాకు వచ్చింది ఏంది ఈరోజు నంబర్ 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 6,000 నాకు డేటా ఉంది. నేను ఉమెన్ రైట్స్లో కేసు వేసిన కాబట్టి నాకు డేటా. 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నెంబర్ 1 ఇక్కడ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ జగన్ వచ్చింది కదా, మళ్ళా నిజాం ప్లేస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. అదే లగిచెర్ల, అదే దిలావర్పూర్, అదే ఇది, అదే పేపర్లు లీకులు, సేమ్ అదే. ఏం నడిచింది? 2014కి వెళ్ళి ఏదైతే మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ దోపిడీ ఆగిందో, తర్వాత ఇది వచ్చిన తర్వాత సేమ్ అదే రజాకర్ పాలన. అంటే కింద చేసిన పాలన, నిజాం చేసిన పాలన కాదు, కింద పక్కన వాళ్ళు చేసిన పాలన మళ్ళీ మొదలైంది, కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా చెప్పుకోనికి లేదు మేము చేసినాం. జనతా గ్యారేజ్ కాదు, జనతా గ్యారేజ్కు ఇవాళ మీరు ఏం చేసింది ఏం లేదు. ఈరోజు ఆయన నువ్వు కాళేశ్వరం కట్టి నువ్వు రూపాయి ఆమెదైనా మూసి అదో 1,50,000, ఇదో 1,50,000. నువ్వు భూసేకరణ, నువ్వు యాచారణ భూసేకరణ చేసినావు, అక్కడో ఫార్మా కంపెనీ రాలేదు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం దాదాపు 10,000 ఎకరాల భూమి సేకరణ, అక్కడ ఒక పార్క్ రాలేదు. ఈయన కూడా అదే దుకాణం మొదలుపెట్టిండు, ల్యాండ్ ఎక్వేషన్. కాబట్టి ఎవరేం శుద్ధపూసలు కాదు. ఎవరు వచ్చినా కానీ మేమేం తినాలి. ఇవాళ మేము దాదాపు సంవత్సరం 6-7 నెలలు అయింది పార్టీగా సస్పెండ్ అయ్యి. మీరు శుద్ధపూసలు అయితే నేను మీ పార్టీలోకి రానా? శుద్ధపూసలు అయితే వాళ్ళ పార్టీకి రాదా? ఇలా కాంగ్రెస్ ఏమో సగటు మనిషిని, కాంగ్రెస్ ఏమో చేయి నమ్ముకుంటే చేయితోని పెడేరుమని కొట్టింది. ముందు ఈపులో కొట్టింది, ఇప్పుడు కడుపు మీద కొట్టింది. రేవంత్ రెడ్డి వచ్చిన కారు గుర్తు కారెక్కించి దొక్కిండు. నీకు పువ్వుడు అందరు చెవులలో కాలీఫ్లవర్ పెట్టి కూర్చుండు. ఈరోజు ఏ పార్టీ వచ్చినా అంత సిండికేట్గానే అందరూ జనాన్ని దోసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖున అంటే నోటిఫికేషన్ వస్తుంది, పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏంటండి ఇప్పుడు ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏంటి పరిస్థితి? ఈరోజు నేను ఒకటే పిలిపిస్తున్నా, ఇది ఒక మంచి అవకాశం. నిరుద్యోగులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. అందులో వీళ్ళు మొత్తం నిజాయితీగా పోస్ట్ చేస్తే 20. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ మీ ఊర్లలో పోండి, మీరు కంటెస్ట్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ మాత్రము మొత్తం నిరుద్యోగులు, యువత. ఎందుకంటే వచ్చే రోజులలో నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ మారాలన్నా, ఈరోజు కామన్ మ్యాన్ బతకాలన్నా, సగటు మనిషి బతకాలన్నా, ఈరోజు కొత్త రక్తం అని అంటే పిల్లలను తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు బ్రదర్ ఎంత అన్యాయం అంటే, జి వెంకటస్వామి గారు ఉండే, గుడిసెల వెంకటస్వామి, ఆయన ఎంపీ అయ్యిండు, మహానుభావుడు, మంచోడు. ఆయన కొడుకుని తీసుకొచ్చిండు.
ఆయన కొడుకులను పారిశ్రామిక రకంగా ఈరోజు వేల కోట్ల రూపాయలకు ఒక కుబేరు ఆ పేరు కుబేరులు కావాలని తెలిసింది. లేదు మేము జనరల్ సీట్కి పోం, మేము కూడా ఎస్సీ సీట్లోనే నిలబడాలి. ఎస్సీ సీట్లో నిలబడ్డాడు ఆయన. తర్వాత ఈయన తమ్ముడు నిలబడ్డాడు, ఈయన అన్న నిలబడ్డాడు వినోద్ భాయ్. తర్వాత ఈయన కొడుకును ఇంకో మనవని కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు 3 తరాలు ఎస్సీ సీట్ల ఇంకో మాలోళ్ళు రాకుండా అనగదొక్కుడే. సేమ్ ఈరోజు 50 ఏళ్ళకెళ్ళి ఎవరెవరైతే మాలలు కానీ మాదిగలు కానీ ఈ సీట్లల్లో పోటీ చేస్తుండ్రో వాళ్ళు నెక్స్ట్ వర్గం రాకుండా ఈరోజు సామాజికంగా అడ్డుకోవడం జరుగుతుంది. కొత్త తరం అంటే వాళ్ళ పిల్లలను చూపెడుతుండ్రు. మీ పిల్లలను కాదు, కొత్త తరం అంటే కొత్త కుటుంబాలకు వెళ్ళి ఇప్పటిదాకా రాజకీయ రుచి చూడనటువంటి వ్యక్తులు, రాజకీయ సంబంధాలు లేనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేసే పరిస్థితి. ఈరోజు ఇప్పుడు జనము ఇలా అనుకుంటున్నారు బీఆర్ఎస్లు కాంగ్రెస్ కాదు కానీ నెక్స్ట్ మాకే ఓటేస్తారు. కాబట్టి ఈరోజు నేను న్యూట్రల్గా స్టాండ్ కానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామంది సగటు విద్యార్థులు సగటు నిరుద్యోగులు ఈరోజు మీరు వచ్చి ఈ కలుషితమైనటువంటి ఈ మూసీ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి రియల్ హైడ్రా ఇక్కడ జరగాలి, రియల్ డెమాలిషన్ ఇక్కడ జరగాలి. ఈ రాజకీయాలను ఏవైతే వీళ్ళు నిర్మించుకున్నారో వాటిని కూలగొట్టి ఈరోజు మీరు వచ్చి మెయిన్ స్ట్రీమ్లో మీరు కంటెస్ట్ చేయండి. మనం పోయి మనం ప్రచారం చేద్దాం. ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో ఉండు. అరే పోయి మళ్ళీ పాత కేడి కొత్త కేడీలు వీళ్ళకి కొట్టేందుకు కొత్త వాళ్ళకి వేద్దామనే ఆలోచన పబ్లిక్ ఉన్నారు. వస్తే ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి ఇండిపెండెంట్గా వీళ్ళందరినీ పోటీ చేయమంటున్నా. ఖచ్చితంగా నాకు వీలైనన్ని ఊర్లు తిరిగి వాళ్ళకి తరపున ప్రచారం కూడా చేస్తాను. ఓకే. ఇప్పుడు జార్ఖండ్లో బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడ బట్టి విక్రమార్క క్యాంపెయిన్ చేసిన ప్రతి చోట కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళ బట్టి విక్రమార్క హైదరాబాద్ వస్తున్నారు. సో కట్ చేస్తే త్వరలో బట్టికి కొంచెం కాంగ్రెస్లో ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే సార్ అంటే బట్టి అక్కడికి పోయి ఏ భాషలో ప్రచారం చేసిండ్రు? హిందీనా ఇంగ్లీష్నా? బట్టి ఏ భాషలో ప్రచారం చేసిండు? ఆడ ట్రైబల్స్ది వేరే లాంగ్వేజ్ 4 రకాల ట్రైబల్స్ ఉంటుంది అక్కడ. బ్రదర్ నేను ఆడ ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఓకే. వీళ్ళ గెస్ట్ హౌస్ ఎవరు వినేటోళ్ళు అక్కడ ఎవరు ఉండరు. ఆడ హేమంత్ సోరెన్ అనేటోడు పవర్ఫుల్ లీడర్. వాళ్ళ నాయన కాంచెలే. జార్ఖండ్ ఏర్పడ్డదే వాళ్ళ దీనికి. ఆయనను ఏసీబీ ఈడీ కేసులలో అరెస్ట్ చేసి కేసులు పెట్టినారు. నంబర్ 1. ఇంకోటి బీజేపీ ఎప్పుడైనా 2 ఎన్నికలు అయితే పెద్ద రాష్ట్రం అది మింగి చిన్న రాష్ట్రం కాంగ్రెస్ వదిలేస్తుంది. పెద్ద రాష్ట్రము వస్తుంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో జరిగిన మాల్ ప్రాక్టీస్లు బయటికి రాకుండా ఉండనిక అని చెప్పేసి ఓ రాష్ట్రం ఒక చిన్న తుకడా కాంగ్రెస్కి వదిలేస్తుంది. అందులో మహారాష్ట్ర మింగింది, జార్ఖండ్ వదిలేసింది. రెండవది అలా ఆర్ఎస్ఎస్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఉన్నా లాలూ ప్రసాద్ యాదవ్ నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉన్నాం. లాలూ ప్రసాద్ కింద ఉంటే అంటే పైన ఉంది. మా పక్కనే ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఉంటుంది. చాలా పెద్ద బెల్ట్ ఉంటుంది. రాంచీలో ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ బట్టి పోయి అక్కడ ఏం ప్రచారం చేసే అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ ఇన్బెల్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు బీజేపీకి అలా ముఖ్యమంత్రి అభ్యర్థి లేదు, ముఖ్యమంత్రి చేయాల్సింది లేదు, ఎక్కువ ట్రైబల్ సీట్స్ ఉన్నాయి మనకెందుకు లోళ్ళు అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంకోటి అక్కడ లోకల్గా ఉన్న దీన్ని ఈయన లోపడేసిన సింపతి అది బాగా పనిచేసి వీళ్ళిద్దరిని గెలిపించడం జరిగింది. బట్టిది ఏం లేదు. బట్టి అట్లా పోయిండు. ఇక వాళ్ళు సోషల్ మీడియా వీళ్ళు చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ఎట్లా ఉండే అవకాశం ఉంది, ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? మొన్న ఎంపీలు కూడా మోడీ గారిని కలిసి పని చేయండి అని చెప్పేసి మోడీ హింట్ ఇచ్చారు. సో మోడీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? ఈరోజు ఒకవేళ 3-4 ఎన్నికలు జరిగి వచ్చి చిన్న స్టేట్ ఉంటే ఉండొచ్చు. కాకపోతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితం మన మీద పడలేదు. మన పరిపాలన విధానం మహారాష్ట్ర మీద పడి ఓడిపోయింది. ఇక్కడ 6 పథకాలు కానీ మేము మొట్టమొదటి ప్రచారము నేను బస్సులలో చేసిన. మహారాష్ట్ర బస్సులలో మరాఠీ భాష 4 ముక్కలు నేర్చుకొని చేసినాం. అది 10 బిలియన్ పోయింది. దాని తర్వాత ఒక ట్రైబల్ అమ్మాయి మహబూబ్ నగర్ చెందిన ఒక ఎస్టీ అమ్మాయి లంబాడి భాషలో ఆమె చేసి ఆమె దాదాపు లక్షలలో పోయింది. ఆమెది కూడా ఇట్లా మాకు అన్యాయం చేసిండ్రు. 29 జీవో తీసుకొచ్చి వాళ్ళని పొడిచిండ్రు. అమ్మాయి ఆమె పేరు కూడా అమౌంట్. అట్లా చాలామంది 6 పథకాలు కనవాడే. ఇక్కడ అదాని అనేటోడు ఇక్కడ దేశాన్ని దోసుకుంటున్నా చెప్పి బాంబేలో చెప్పే ఇక్కడ వచ్చి ఆయనతో దోస్తాన చేసి నువ్వు 12,000 కోట్లు ఎంఓయూ ఆయనతో చేసుకుంటుంది.
కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసిండ్రు. ఇక్కడ ఎఫెక్ట్ వాళ్ళకి పడ్డాయి. అందుకని శివసేన వాళ్ళు ఇచ్చింది కదా, మా ఎఫెక్టు మా కాంగ్రెస్ చేయబట్టి మేము ఓడిపోయినామని. అది వాస్తవం. ఓకే. తెలంగాణ ఎఫెక్ట్ దాని మీద పడ్డది. ఇక్కడ పరిపాలన షేడ్ దాని మీద పడి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ తెలంగాణలో. వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం కూడా చేస్తలేరు. వాడు సిక్స్ స్పీకరే వాళ్ళు ఇప్పుడు ఆయన బండి సంజయ్ రేవంత్ను తీసేయాలని చూస్తుంటే నేను ఊకోను. ఆయనను హైడ్రా 29 జీవో అడ్డం పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేద్దామని చూస్తుండ్రు. వాళ్ళందరూ సరెండర్ అయిపోయి అంతా చేసుకుంటారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ముందు చేయడానికి లేదు. అందులో 100 గ్రూపులకు మూపోయినాయి. అందులో వాళ్ళ పార్టీని వాళ్ళ కార్యకర్తనే పట్టించుకుంటలేరు. బీజేపీ కార్యకర్తను ఇప్పుడు ఎంపీలు అయిన వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటుంటా? వాళ్ళ ఆస్తులు ఎట్లున్నాయి ఈరోజు? బీజేపీ ఆస్తులు, బీజేపీ కార్యకర్తలు అంత వరస్ట్ పరిస్థితి ఇబ్బంది లేదు. ఇవాళ కొంచెం వాస్తవాలు మాట్లాడేటోడు చిత్రగుప్తి ఛానల్లో ఆయన బాధాప్త బీజేపీ అని బల్లగొద్ది చెప్పేది. ఆయనను సస్పెండ్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు రియల్గా వాళ్ళ పార్టీకి అంకితమైన ఎప్పుడు కూడా వాళ్ళు ఓర్చుకోరు. బీజేపీ సోషల్ మీడియా కూడా అసలు ఏం లేదు పరిస్థితి. ఏం లేవు. వీళ్ళు ఏం చేస్తే కదా, వీళ్ళే బెటర్. వీళ్ళు అంత దొంగలీళ్ళు. వాళ్ళని గెలిపించిన కూడా రేవంత్ రెడ్డి. యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్ సీట్లు ఆయనకు వచ్చి చంద్రబాబు నుంచి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ అయితే ఈయన అటు దుకాణం పెట్టు కాంగ్రెస్తో ఎప్పటికైనా మోపే అని. ఇప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి ఇక మా సోనియా గాంధీ మా మమ్మీ, రాహుల్ గాంధీ నా తమ్ముడు, నా బ్రదరు అని చెప్పి మాది రక్త సంబంధం, నేను ఒరిజినల్ సిపాయిని, కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సమయోధులలో మా కుటుంబం ముందు వరుసలు ఉండే అని చెప్పి తిరుగుతాను కదా రేవంత్ రెడ్డి. అట్లుండి చెప్తుండ్రు. లేకుంటే వాళ్ళ దగ్గరనే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ అని వాళ్ళ దగ్గర చెప్పుకుంటాడు. కమ్మల దగ్గర పోయి నేను ఒరిజినల్ కమ్మ నేను చంద్రబాబు చెప్తాడా రిటర్న్గా చౌదరి నాతో అని చెప్పిండ్రు పెద్దోళ్ళు. దాంట్లో ఎక్కడ పోతే ఇప్పుడు కాంగ్రెస్ వేసాం వేస్తాను ఇప్పుడు.